గూగుల్ అక్క చెప్పేస్తుంది. అందుకే లాస్ట్ టైం మీకు అందరికి హోంవర్క్ గా ఇచ్చాను ఇది. అవును సార్. సో నేనేమనుకున్నానంటే నేను ఒక వారం రాలేదు, ఈ వారానికి వీళ్ళందరూ ఈ గూగుల్ అక్కను అడిగేసి గూగుల్ ఆంటీనో అక్కనో అడిగేసి మీరు వచ్చేస్తారు, చకటకా చెప్పేస్తారు అనుకున్నాను. అడిగాను సార్ కానీ అడిగారా? అడిగితే తెలిసి ఉండాలి మరి. అడిగాను సార్. అడిగితే తెలిసి ఉండాలి మీకు. అడిగా అన్ని రాసిన బుక్ మిస్ అయింది. అడిగారు, అన్ని రాసుకున్నారు కూడా, కానీ అది ఎక్కడో పెట్టేసి మీ బాబు చింపేశాడు. మా అమ్మాయి చిన్నప్పుడు స్కూల్ టీచర్కి చెప్పేది, మై డాగ్ టోర్ ఆఫ్ మై హోంవర్క్ బుక్ అని. అందుకని మా కుక్కకి నేర్పించింది పుస్తకాలు చింపడం. అంతకుముందు మా కుక్క చాలా బుద్ధిగా ఉండేది, తర్వాత అది పుస్తకాలు చింపడం నేర్చుకుంది. ఎందుకు నేర్చుకుందంటే మా అమ్మాయి దగ్గర కూర్చొని నేర్పిస్తుంది దానికి పుస్తకాలు చింపడం. ఒక సెకండ్కి సుమారుగా 3 లక్షల కిలోమీటర్ల స్పీడ్తో వెళ్తుందమ్మా లైట్. ఒక సెకండ్కి 3 లక్షల కిలోమీటర్ల దూరంలో వెళ్తుంది, స్పీడ్లో వెళ్తుంది, వేగం. సరేనా? లైట్ స్పీడ్ ఎంత అంటే సెకండ్కి 3 లక్షల కిలోమీటర్ల స్పీడ్ అనమాట. మరి అంటారా సార్ అది? ఏమ్మా 6 ట్రైస్ ఏమో ఉంది సార్, అది ఆన్సర్ మర్చిపోయినాం మేము. 6 ట్రైసా? 6 మిలియన్ ట్రైస్ ఏమో ఉంది అనుకుంటా సార్. అది డైస్ అవునా సార్? డైస్ ఎలా చూసాను సార్ ఆన్సర్, కానీ మర్చిపోయినానా. అయితే 6 డైస్ ఏమో వచ్చింది సార్ దాంట్లో. సింపుల్ గా చెప్తాను, 3 లక్షల కిలోమీటర్లు పర్ సెకండ్కి వెళ్తుంది. అంటే నిమిషానికి ఎన్ని కిలోమీటర్లు వెళ్తుంది? నిమిషానికి ఎన్ని సెకండ్లు? 60 సెకండ్లు. అంటే 60 తోటి మనం గుణిస్తే సరిపోతుంది. అలాగా ఆ వేగంతో లైట్ ఒక సంవత్సరంలో వెళ్ళే దూరాన్ని దాన్ని లైట్ ఇయర్ అంటాం. మనకి దగ్గరలో ఉండే నక్షత్రం పేరు తెలుసా మీకు? భూమికి అతి దగ్గరలో ఉండే నక్షత్రం. ఇన్ని నక్షత్రాలు కనిపిస్తుంటాయి కదా మనకి ఆకాశంలో. ప్లూటోనా సార్? ఏమ్మా? సన్ ప్లూటో అనుకుంటా. కాదు, ప్లూటో గ్రహం కదా. ఆ గ్రహాలకి నక్షత్రాలకి తారలకి తేడా ఉంది కదా. సార్ ఎలా తేడా కనిపెడతారు? మనకు కనిపించేది గ్రహమా నక్షత్రమా అనేది ఎలా కనిపెడుతుంది, ఎలా తెలుస్తుంది మనకి? మనం అప్పుడప్పుడు చూస్తుంటాం కదా, పైన చూసి మనం ఇదిగో వీనస్ కనిపిస్తుంది అంటాం. మనకి చెప్తుంటారు కదా, గురుగ్రహం కనిపించింది, అంగారకుడు కనిపించాడు అని చూపిస్తుంటారు కదా, రాస్తుంటారు కదా పేపర్లో. ఇవాళ మనకి ఆకాశంలో చూస్తే ఇవాళ శుక్రగ్రహం కనిపించింది, దాని పక్కనే ఇది కూడా వచ్చింది, అది కూడా వచ్చింది అని చూపిస్తుంటారు కదా, మనకి పేపర్లు రాస్తుంటారు కదా. అప్పుడు ఆ గ్రహాలకి తారలకి మనకి తేడా ఎలా తెలుస్తుంది? చిన్నప్పుడు మనం కొన్ని చదువుకున్నాం. ఏంటది? నర్సరీ రైమ్స్ చదువుకుని ఉంటారు చిన్నప్పుడు అందరూ. ఏమని చదువుకున్నాం? ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్. అవునా? అవును సార్. ట్వింకిల్ అంటే నక్షత్రాలు తళుకు తళుకుమంటూ ఉంటాయి, కానీ గ్రహాలు అలా కనిపించవు,
చంద్రుడు ఎలా కనిపిస్తాడో మనకి అదే రకంగా ఇంకా చిన్నగా కనిపిస్తుంటాయి గ్రహాలు. తారలకి గ్రహాలకి మనకి చూపులో కనిపించే ఆ భేదం అది మనకు తెలుస్తుంది. ఎందుకని అలా అనిపిస్తుంది? గ్రహాలు మనకి చాలా దగ్గరలోనే ఉన్నట్టు లెక్క. ఇక్కడి నుంచి మనం బయలుదేరితే చంద్రుడి దగ్గరికి పోవడానికి మనకి ఎంత టైం పడుతుంది? కొన్ని రోజులే పడుతోంది. అంతే కదా? అవును సార్. మన మంగళ గ్రహం మీదకి అంటే మన మార్స్ మీదకి వెళ్ళడానికి కూడా కొన్ని రోజులు పట్టింది. గురుగ్రహం మీద కూడా పంపించాం మనం. మన చుట్టూ ఉన్న గ్రహాలన్నిటి మీదకి మనము మన స్పేస్ షటిల్స్ పంపించాం. మన స్వదేశీయానంలో వీటన్నిటి మీదకి పంపించాం. వాటికి వెళ్ళడానికి నిర్ణీత సమయం పడుతుంది. కానీ కొన్ని వేల సంవత్సరాల దూరంలో ఉండే ఈ నక్షత్రాలు అవి మనకి చాలా దూరంలో ఉన్నాయి. ఆ నక్షత్రాల్లో మనకి దగ్గరగా ఉండే నక్షత్రం ఏదో తెలుసా మీకు? గుర్తులేదు. ఓకే. ప్రాక్సిమా శాంక్చురీ. ఇప్పుడు మనం లైట్ స్పీడ్ చెప్పుకున్నాం. శబ్ద వేగం తెలుసా? సుమారుగా 350 మీటర్లు పర్ సెకండ్. ఒక సెకన్‌కి 350 మీటర్లు వెళ్తుంది. అంటే శబ్ద వేగం ఎంత అవుతుంది? 350 ఇంటూ 60 వేసుకుంటే ఒక నిమిషానికి శబ్దము ఎంత దూరం వెళ్తుంది? 6తో చూసుకుంటే 2100, 60తో తీసుకుంటే 21,000 అంటే 21 కిలోమీటర్లు ఒక నిమిషానికి వెళ్తుంది. బద్రీనాథ్ కృష్ణశేఖర జాయిన్ అయ్యారు. కెన్ వి హ్యావ్ యువర్ ఇంట్రడక్షన్? Badrinath or Shekhara, how do you call yourself? బద్రీనాథ్ గారు, మీకు కింద మైక్ బటన్ ఉంటుందండి, దాన్ని ప్రెస్ చేసి మాట్లాడొచ్చు మీరు మాట్లాడాలనుకుంటే. బద్రీనాథ్ గారు, మేము మాట్లాడేది వినిపిస్తుందా మీకు? Yes, madam. ఓకే సార్. Introduce yourself, Badrinath. Sir, my name is Badrinath, sir. Ah, I am studying degree, sir. డిగ్రీలో ఏం చదువుతున్నారు సబ్జెక్ట్స్? BA, sir. బిఏ. Yes, sir. బిఏలో ఏ సబ్జెక్టు? History, sir. హిస్టరీ. Yes, sir. హిస్టరీ ఒకటేనా ఇంకేమైనా ఉన్నాయా? History ఉంది, మనకి history ఉంది, sir. History, science and technology, sir. Science and technology, sir. సైన్స్ అండ్ టెక్నాలజీ. Yes, sir. ఓకే. ఎక్కడ చదువుతున్నారు? నేను PVKN, sir. Government high school, sir. PVKN, sir. ఏ Hello? ఊరు? ఏ ఊరు? చిత్తూరు, sir. చిత్తూరు. Yes. ఓకే, గుడ్. ఇప్పుడు ఇంతవరకు మీరు ఇది ఫస్ట్ క్లాస్ అటెండ్ అవుతున్నారు కదా? Yes, sir. ఏంటి ఇందులో మీకు ఏది కావాలని అనుకున్నారు ఈ క్లాస్లో? Spoken English, sir. Spoken English, sir. Yes. ఈ క్లాస్లో మనం ఎక్కువగా మెంటల్ ఎబిలిటీ, మనం జనరల్ అవేర్నెస్ గురించి మాట్లాడుకుంటాము. Yes, sir. ఓకే. Okay, sir. సాధ్యమైనంత వరకు తెలుగు ఇంగ్లీష్ రెండు కలిపి చెప్పుకుంటాము. Yes, sir. మీకు జనరల్ అవేర్నెస్, మెంటల్ యాప్టిట్యూడ్, మెంటల్ ఎబిలిటీ, ఈ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ వీటికి మాట్లాడుకుంటాం ఈ క్లాస్లో. Yes, sir. మీరు బిఏ హిస్టరీ అంటే మీకు క్రోనాలజీ తెలిసి ఉంటుంది కదా? Yes, sir. ఓకే. మనం ఇప్పుడున్న శకాన్ని ఏమంటాము? Secondly, sir.
అది లేదు సార్. క్రీస్తు శకం అని చదువుతాం కదా, ఎస్ సార్. క్రీస్తు శకం అని చదువుతామా? ఎస్ సార్. క్రీస్తు శకం అనేది ఎవరి క్యాలెండర్ ఇది? 2004 సార్. 2004 సార్. 2004 సార్. This is 2004. రోమన్ క్యాలెండర్. మనం ఫాలో అవుతున్నది రోమన్ క్యాలెండర్. Yes. క్రీస్తు శకం అని మాట్లాడతాం అంటే ఎరా ఆఫ్ క్రైస్ట్ మొదలైనప్పటి నుంచి అని మొదలు పెడతాం. ఇప్పుడు మనం 2024 అని మాట్లాడుతుంటే ఇది ఎప్పుడు? ఆగస్ట్ సార్. ఆగస్ట్ సార్. క్రీస్తు పుట్టినప్పటి నుంచి 2024 అని మాట్లాడుతున్నాం కదా. అంతకు ముందు శకాన్ని ఏమంటాం? సార్. క్రీస్తు పూర్వం. సో బీసీ అంటాం. ఎస్ సార్. బీసీ. క్రీస్తు శకాన్ని ఇంగ్లీష్ లో ఏమంటాం? యానో డెమనీ. ఏడి. అవునా? ఎస్ సార్. మీదేంటి డిగ్రీలో గ్రాడ్యుయేషన్ లో మీది ఇంగ్లీష్ మీడియమా తెలుగు మీడియం సార్. తెలుగు మీడియం? నో ప్రాబ్లం. మరి తెలుగు మీడియం అన్నప్పుడు నువ్వు టకమని చెప్పాలి కదా, క్రీస్తు పూర్వము, క్రీస్తు శకము. ఎస్ సార్. ఎస్. సరే, ఇప్పుడు మనం లైట్ సౌండ్ గురించి మాట్లాడుకుంటున్నాం. సో నిమిషానికి 21 కిలోమీటర్లు వెళ్తుంది సౌండ్ అని చెప్పుకుంటున్నాము. అదే లైట్ అయితే ఇట్ విల్ గో ఎస్. ఎన్ని కిలోమీటర్లు వెళ్తుంది సుమారుగా అనుకున్నాము? సత్య, సుష్మా, మీరు ఇద్దరు ఏమన్నా చేశారా? వసంత? ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నప్పుడు 3 లక్షల కిలోమీటర్లు ఒక సెకండ్కి వెళ్తుంది అనుకున్నాం కదా. ఒక నిమిషానికి ఎన్ని కిలోమీటర్లు వెళ్తుంది అనుకుంటాము? ఒక 1,80,00,000 కిలోమీటర్లు ఒక నిమిషానికి వెళ్తుంది కదా. అట్లా ఒక సంవత్సరం పాటు లైట్ ప్రయాణిస్తే వెళ్ళే దూరాన్ని లైట్ ఇయర్ అంటారు. సరేనమ్మా? సరే, ఓకే. లైట్ ఇయర్ అంటే ఈ వేగంతో లైట్ ఒక సంవత్సరం పాటు ప్రయాణిస్తే ఎంత దూరం అవుతుందో ఆ దూరాన్ని లైట్ ఇయర్స్ అంటారు. అంటే మనకి అంతరిక్షంలో దూరాలని కొలవడానికి లైట్ ఇయర్ అని మామూలు మనం దూరంలో మాట్లాడడానికి మీటర్లు, కిలోమీటర్లు అని మాట్లాడతాం. కానీ అంతరిక్షంలోకి వచ్చేసరికి లైట్ ఇయర్స్ అని మాట్లాడతాం. అదే సౌండ్ లోకి వచ్చేసరికి మనం ఏమంటాము? మ్యాక్ అంటాం. అంటే సౌండ్ ఏ స్పీడ్ తో వెళ్తోందని అంటే 350 కిలోమీటర్స్ పర్ సెకండ్, 350 మీటర్స్ పర్ సెకండ్ మాట్లాడితే అది ఎంత దూరం ప్రయాణిస్తుందో ఆ దూరాన్ని, గంటకి ఎంత దూరం ప్రయాణిస్తుంది అని లెక్క పెట్టుకుంటే ఆ దూరాన్ని మనం, అది ఎలా, ఆ వేగాన్ని మనం మ్యాక్ అంటాం అనమాట. మన యుద్ధ విమానాలు వాటి స్పీడ్ గురించి మాట్లాడుతున్నప్పుడు అవి చెప్తారు అది మ్యాక్ 2, మ్యాక్ 3 అలా బయలుదేరుతాయని. అంటే స్పీడ్ ఆఫ్ సౌండ్ని అది అధిగమిస్తే అప్పుడు అది మ్యాక్ 2 అవుతుంది, మ్యాక్ 3 అవుతుంది. అట్లా అనమాట. ఎంత రెట్టింపుగా ఉందా, మూడింతలు ఉందా అనేది. సత్య, మరి మనం అనుకున్నాం కదా వడ్డీ లెక్కలు కూడా మాట్లాడుకుందామని. అవును సార్. ఏమైనా గుర్తున్నాయా మరి? వడ్డీ లెక్కలు అంటే అది ఏ విధంగా మనము ఒక 100 రూపాయలు దాచిపెడితే మనకి ఏ విధంగా అది ఇంప్రూవ్ అవుతుంది? ఇప్పుడు నేను నీ చేతికి 1,00,000 రూపాయలు ఇస్తానమ్మా, నువ్వేం చేస్తావు? రూపాయలు అవసరమైతే వాడుకుంటాము, లేకపోతే వేరే నేను వాడుకోవడానికి ఇవ్వట్లా, నిన్ను ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ఇస్తున్నా. ఎక్కడ దాచుకుంటావో దాచుకో. ఏ రకంగా దాస్తావు? ఏ రకంగా అంటే తెలిసిన వానికి ఇన్వెస్ట్మెంట్ వడ్డీకి ఇస్తాను. రైట్. ఏ వడ్డీకి ఇస్తావు? 2 రూపీస్ ఇంట్రెస్ట్ ఇస్తాను. ఏమ్మా 2 రూపీస్ ఇంట్రెస్ట్ అంటే ఎంత?
ఎంత అప్పుడు వడ్డీ రేట్ ఎంత అవుతుంది? వడ్డీ 1 month 2 రూపీస్ అంటే 2000 ఎంత? 2 రూపీస్ అంటే 100కి సంవత్సరానికి 2 రూపాయల వడ్డీ? 100కి 2 రూపాయలు. 100కి 2 రూపాయలు సంవత్సరానికా? 2 రూపాయల వడ్డీ సంవత్సరానికి. 2 రూపాయల వడ్డీ సార్ అంటే నెలకు సార్ భలే వాళ్ళే మీరు. నాకు తెలియదమ్మా, నేను అడుగుతున్నా, అందుకనే అడుగుతున్నా. సత్య నెలకే సంవత్సరానికి బంగారం? నువ్వు కరెక్ట్ గా చెప్పాలి, తక్కువ డబ్బులు లే, ఇచ్చేస్తాను. నాకు తెలియదమ్మా, నేను అందుకే అడుగుతున్నా. నేను ఇంతవరకు ఎవరికి డబ్బులు ఇవ్వలేదు. నా డబ్బులన్నీ కూడా నాకు గవర్నమెంట్ ఇచ్చిన జీతమే తప్పితే నేను ఎక్కడ చేసుకోలేదు. అందుకని అడుగుతున్నా వీళ్ళని. సంవత్సరానికి ఇస్తాను సార్. నెలకి సత్య నెలకి రా వడ్డీకి బయట ఇచ్చేది. నెలకి 2 రూపాయలు, అవునా? నెలకి 2 రూపాయలు. అప్పుడు సంవత్సరానికి ఎంత అయింది? సంవత్సరానికి 24,000 అవుతుంది. 24,000 అవుతుంది. 24% అవుతుందా? పర్సంటేజ్ రాదు సార్. పర్సంటేజెస్ రాలేదా? పర్సంటేజెస్ అంటే ఏమిటి? శాతం లెక్కలు అంటే 100% అంటే పూర్తిగా అన్నమాట. ఇప్పుడు చిన్నప్పుడు మార్కులు వేసుకున్నాం కదా, 100కి ఎన్ని మార్కులు వచ్చాయి? లెక్కల్లో కూడా 35 మార్కులు వస్తే పాస్ అయినట్టు కదా మనందరికి. అవును సార్. అంటే 35%. ఓకే. ఓకే, 35 మార్కులు వస్తే పాస్ అంటే 35% వస్తే 100కి 35 మార్కులు వచ్చాయంటే 35%. పర్సెంట్ అంటే ఎంతమ్మా? పైన ఎంత లెక్క ఉందో దాని కింద 100 ఉంది, అంతే. ఓకే. ఓకే. 35/100 అదే పర్సంటేజ్. సరేనా? అది మనం వేరే రకంగా చెప్పుకోవాలంటే, డెసిమల్ లెక్కను చెప్పుకోవాలంటే అప్పుడు 100తో డివైడ్ చేస్తే ఎంత అవుతుంది? 0.35. అంతే కదా? 0.35 అవుతుంది. 0.35ని మనం కరెక్ట్ గా చెప్పుకోవాలంటే 35% అంటాం. ఓకే సార్. ఓకేనా? సో ఇప్పుడు మనం వడ్డీ లెక్కలు వేసుకుంటున్నప్పుడు కూడా వడ్డీని మనం ఎలా క్యాలిక్యులేట్ చేస్తాము? ఇంట్రెస్ట్ ని పర్సంటేజ్ ప్రకారం క్యాలిక్యులేట్ చేస్తాం. అంటే 100కి ఇంత వడ్డీ, 100 రూపాయలకి 2 రూపాయలు నెలకి వడ్డీ. సంవత్సరానికి వేసుకుంటే 100కి 24 రూపాయలు వడ్డీ అవుతుంది. 24. మీరు ఎవరన్నా సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ లో ఉన్నారా? మహిళా ఉపాధి పథకాలు వాటిల్లో ఉన్నారా? చంద్రబాబు నాయుడు గారు పావలా వడ్డీ అన్నాడు. పావలా వడ్డీ అన్నాడు అంటే అర్థం ఏంటి? పావలా వడ్డీ అంటే 100కి 25 పైసలు. 25 పైసలు. 100కి 100 25 రూపాయలు పైసలు అంటే సంవత్సరానికి 3 రూపాయలు వడ్డీ. అవును సార్. అవునా? ఇప్పుడు మీరు సేవింగ్స్ బ్యాంక్ లో వేసుకుంటే మీకు వడ్డీ ఎంత వస్తుంది? 6% సార్. 6% 7. సేవింగ్స్ బ్యాంక్ లో మీకు 6% ఇచ్చే బ్యాంక్ ఏది ఉందమ్మా? కొంచెం చెప్పు. నేను ఫిక్స్డ్ డిపాజిట్. నేను సేవింగ్స్ లో సేవింగ్స్ లో 3%. అందుకనే ప్రశ్న అడుగుతున్నప్పుడు వినాలి. ఏం అడుగుతున్నారు వినాలి. నేను సేవింగ్స్ బ్యాంక్ లో ఎంత ఇస్తారు అని అడుగుతున్నాను, నువ్వు ఫిక్స్డ్ డిపాజిట్ చెప్తున్నావు. సరేనా? ఓకే. ఫిక్స్డ్ డిపాజిట్ లో నీకు సుమారుగా 6% ఇస్తారు. అంటే 6 రూపాయలు ఇస్తున్నారు. 6 రూపాయలు సంవత్సరానికి ఇస్తున్నారు. అవునా? కానీ ఇక్కడ గవర్నమెంట్ పెట్టిన దీని ప్రకారం పావలా వడ్డీ అన్నారు. అంటే 3 రూపాయలకే మీకు అప్పట్లో లోన్ ఇస్తామని చెప్పాడు మహిళా ఉపాధి పథకాలకి. అవునా? అవును సార్. రైట్. ఇప్పుడు మనం బారు వడ్డీ అంటే ఏంటి? స్ట్రైట్ గా మనం లెక్క పెట్టినట్టు 2 రూపాయలు అనేది సంవత్సరానికి 24 రూపాయలు అవుతుంది వడ్డీ అని. అంతే కదా? అదే చక్రవడ్డీ అయితే? చక్రవడ్డీ అంటే డబల్ అవుతుందేమో సార్. ఏమో కాదు, కనుక్కోవాలి. ఇది అలా కాదు. ఇప్పుడు మీకు డబ్బుల మీద డబ్బులు చేసుకోవడం ఇంట్రెస్ట్ అన్నారు పోయినసారి.
శేఖరా నీకు చక్రవడ్డీ అంటే ఏమన్నా 24 రూపీస్. ఉందా? చక్రవడ్డీ అంటే 24 రూపీస్ 100 లో యాడ్ చేసి 124 రూపీస్ కి మళ్ళా సంవత్సరానికి వేయడం. సంవత్సరానికనే కాదమ్మా, నువ్వు 2 రూపాయలు వడ్డీ నెలకి చొప్పున పెట్టుకుంటూ ఉంటే వచ్చే నెలకి అది 102 మీద అవుతుంది. అవునా? అవును సార్. సో చక్రవడ్డీలో నీకు అప్పటికి ఎంత ఇదిగా ఎన్ని సార్లు నువ్వు లెక్క పెడతావు అనేది ఆ ఇంటర్వెల్ చొప్పున మొదలవుతుంది అనమాట. మీకు అందరికీ ఇప్పుడే చెప్తున్నా, వచ్చేసరికి మనం చక్రవడ్డీలో నేను 100 రూపాయలు వేస్తే నాకు 5 సంవత్సరాలకి 7% చక్రవడ్డీ చొప్పున ఎంత వస్తుంది, బారు వడ్డీ చొప్పున ఎంత వస్తుంది మీరు నాకు చేసి చూపించాలి. ఎలా చేస్తారు ఫార్ములా కనుక్కోండి, మీరే కనుక్కోండి, నేను చెప్పను. ఇక ఇది మీకు ఇంట్రెస్ట్, ఇది మీకు ఇంట్రెస్ట్ ఉన్నది విషయం కాబట్టి మీరే కనుక్కొని చెప్పాలి నాకు. సార్ చక్రవడ్డీ నెల నెల పెరుగుతుందా, క్వార్టర్లీనా, హాఫ్ ఇయర్? అది మనం చెప్పేది ఇంటర్వెల్ మీద ఉంటుంది. అందుకనే చెప్తున్నా, ఇంటర్వెల్ ఎంత అనేది మనమే డిఫైన్ చేసుకుంటాం. మీరు ఇవ్వట్లేదా సార్? చాయిస్ మాదేనా? మీది చాయిస్. మీరు నాకు కావాల్సింది ఎలా అంటే అని చెప్పారు కదక్క, 5 సంవత్సరాలకి 5 సంవత్సరాలకి చక్రవడ్డీ 7% చొప్పున నేను సంవత్సరం లెక్కనే ఇస్తున్నా. మీరు నెల ఇదంతా వద్దు. 7% బారు వడ్డీ మీద ఎంత వస్తుంది, దానికి ఇంట్రెస్ట్, దానికి క్యాల్కులేషన్ ఎలాగా, చక్రవడ్డీ ఎలాగా నాకు చెప్తారా? ఫార్ములాతో సహా చెప్పాలి. ఇది హోంవర్క్. శేఖరా, నీకు కూడా చిన్నప్పుడు 10th క్లాస్ దాకా మ్యాథ్స్ చేసావు కదా? చేసావా? మ్యూట్ బటన్ ప్రెస్ చేసి మాట్లాడండి సార్. అన్మ్యూట్ బటన్ నొక్కి అప్పుడు మాట్లాడు. మ్యూట్ లో పెట్టుకున్నారు, ఆన్ చేసి మళ్ళీ ఆఫ్. ఆ మైక్ బటన్ ఒకసారి ప్రెస్ చేయమ్మా. మీరు ఇందాక చేశారు కరెక్ట్ గా అండి, మళ్ళీ ఇంకొకసారి ప్రెస్ చేయండి దాన్ని. సార్లు నొక్కకండి సార్, దాని మీద ఒక్కసారి నొక్కమ్మా. శేఖర, ఒక్కసారి ఆ మైక్ బటన్ మీద ఒక్కసారి మీరు కర్సర్ని తీసుకెళ్ళి ఇప్పుడు బాగా మాట్లాడారు. మళ్ళీ రెండోసారి ప్రెస్ చేసావు. దాన్ని ఒక్కసారే ప్రెస్ చేయి. కర్సర్ని. ఇప్పుడు బాగానే ఉంది, మాట్లాడు. చెప్పండి సార్. ఇప్పుడు బాగానే ఉంది, మాట్లాడు, వినిపిస్తోంది. చెప్పండి సార్. నీకు మ్యాథ్స్ చిన్నప్పుడు చేసినవి గుర్తున్నాయా? సార్. రైట్. దానిలో నీకు చిన్నప్పుడు చక్రవడ్డీ బారు వడ్డీ లెక్కలు చేసావు కదా? అవి చేస్తావా? ఫార్ములా గుర్తుందా? గుర్తుందా, గుర్తులేదా? సరే, వచ్చే వారానికి ఇది గుర్తు చేసుకుని ఆ ఫార్ములా ఒకసారి రివైజ్ చేసుకుని మాట్లాడదాం. సరేనా? మనము ఇంతవరకు ఈ మాట్లాడుకున్న దానిలో కొన్ని నంబర్ సిస్టమ్ మాట్లాడుకున్నాము. శేఖర్ తర్వాత ఈసారి క్లాస్ లో వచ్చింది వసంత, కొత్తగా వచ్చింది కాబట్టి ఫస్ట్ నుంచి ఉన్నాను సార్. ఫస్ట్ నుంచి ఉన్న వసంత, వెరీ గుడ్. ఎవరు ఈసారి మాత్రమే అటెండ్ అవుతున్నది? ఎవరు? ఓన్లీ శేఖర్ ఒక్కడేనా? అవును సార్. వెరీ గుడ్. శేఖర్, మనం ఇంతవరకు ఈ నంబర్ సిస్టమ్ మాట్లాడుకున్నాం. నంబర్స్ లో నీకు తెలిసే ఉంటుంది కదా, 1 to 100 అలా ఒక సిరీస్ లోకి వెళ్తుంది. ఆ సిరీస్ లో మనము ఆల్టర్నేటివ్ నంబర్స్, ఈవెన్ నంబర్స్, బేస్ నంబర్, ఆడ్ నంబర్స్ అనేవి చెప్పుకుంటాం. సరి సంఖ్యలు, బేసి సంఖ్యలు. అదే కాకుండా ప్రైమ్ నంబర్స్ అనేది కూడా మాట్లాడుకున్నాం. అది దాంతో తప్పితే ఇంక దేంతోనూ భాగించబడదు. ఆ ప్రైమ్ నంబర్స్ అంటే ఏమిటి?
తర్వాత నంబర్ సిరీస్ లో మనము ఒక్కొక్కసారి ఎలా తీసుకుంటూ వెళ్తాం, ఆ సిరీస్ ని ఎలా తీసుకుంటూ వెళ్తాం, ఇలాంటివి మాట్లాడుకున్నాం. ఇది అయిపోయిన తర్వాత దూరము, వేగము, కాలము, వేగము, ఇలాంటి కాన్సెప్ట్స్ చెప్పుకున్నాం. ఆ కాలము, వేగము, ఈ వేగం గురించి మాట్లాడుకుంటున్నప్పుడే ఈ లైట్ స్పీడ్, సౌండ్ స్పీడ్ మాట్లాడుకున్నాం. అలాగే ఒక పదార్థం తాలూకు విషయం తెలుసుకోవాలంటే దానిలో ఎలా తెలుసుకుంటాం అనే దాని మీద మనము ఒక ఆర్కిమిడిస్ అనే ఆయన ప్రిన్సిపల్ కూడా చెప్పుకున్నాం. అలాగే మనకి కొన్ని ఫిజిక్స్ ప్రిన్సిపల్స్ ఏమైతే ఉన్నాయో, న్యూటన్ సిద్ధాంతాలు ఏమైతే ఉన్నాయో అవి కూడా చెప్పుకుందాం అనుకున్నాం. మర్చిపోయారు ఇది సత్య, సుష్మా, మీరందరూ గుర్తు చేయడం ఇప్పుడు నాకు. మనం న్యూటన్ సిద్ధాంతాలు కూడా మాట్లాడుకుందాం అనుకున్నాం కదా. అవును సార్. మర్చిపోయారు మీరు. ఇంకా ఏమనుకున్నాం మనం? జీరోని ఎవరు కనుగొన్నారు అని మాట్లాడు. అది ఆన్సర్ ఏదమ్మా? చెప్పేశారు సార్. ఏది? జీరోని ఎవరు కనుగొన్నారు అని మాట్లాడుతున్నారు. రైట్. పై అనేది విన్నారా? పై అనే మాట. మై అంటే నాది. పై అంటే పై వాల్యూ కనుక్కోవడం అనేది 22/7 వాల్యూ అన్నమాట. మనం ఈ క్లాస్లో మనం మాట్లాడుకునేవన్నీ కూడా మెంటల్ ఎబిలిటీ అంటే మనకి కావలసిన విషయాల్లో ఎంతవరకు మనం సమయస్ఫూర్తిగా మాట్లాడుకుంటూ సమయస్ఫూర్తి అనేది ఎప్పుడు కానీ ఎలా వస్తుందంటే మనకు కొన్ని తెలిసి ఉండాలి, కొన్ని బేసిక్స్ తెలియాలి. ఆ బేసిక్స్నే మనం ఇందులో చెప్పుకుంటున్నాం. ఇందులో ఎవరు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తున్నట్టుగా ఎవరు కనిపించలేదు కాబట్టి నేను జనరల్గానే టాపిక్స్ టచ్ చేస్తున్నాను. స్పెసిఫిక్స్లోకి నెమ్మదిగా వెళ్దాం. మీరు చూపించే ఇంట్రెస్ట్ని బట్టి స్పెసిఫిక్స్లోకి వెళ్దాం. సరేనా? ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న దానిలో చక్రవడ్డీ, ఈ వడ్డీ, బారు వడ్డీ కాకుండా మనం ఇంకొకటి ఏం చేస్తామండి, దీనిలోనే కొంచెం ముందుకు వెళ్తాం అనమాట. ఏంటంటే మీరు ఒక చిన్న ఉదాహరణ తీసుకోండి. కాంపౌండింగ్ ప్రిన్సిపల్ అంటాం. మీరు డబ్బుల గురించి ఇంట్రెస్ట్ ఉంటుంది కాబట్టి చెప్తున్నాను. మీ పిల్లలు ఎవరన్నా ఉంటే కానీ, లేదు ఎవరైనా సరే, ఇప్పుడు శేఖర్ నీ ఏజ్ ఎంత? 21? 20. ఎంత నీ ఏజ్? వెరీ గుడ్. ఇప్పుడు శేఖర్ కనుక 22వ సంవత్సరం నుంచి మొదలు పెట్టాడు డబ్బులు పొదుపు చేయడం, రైట్? సంవత్సరానికి నువ్వు ఎంత కష్టపడినా ఒక 5,000 చొప్పున వేసుకుంటూ పోయావు అనుకో, ఎన్ని సంవత్సరాల్లో అది నీకు ₹1,00,000 అవుతుంది అనేది కూడా లెక్కేసుకోవచ్చు. డబ్బులు ఎప్పుడు కానీ దాన్ని మనం పొదుపు చేసుకుంటూ ఎక్కడైతే మనం దాన్ని ఇన్వెస్ట్ చేసుకుంటూ కరెక్ట్గా పెట్టుకుంటూ పోతుంటే కొన్ని సంవత్సరాలకి అది డబుల్ అవుతుంది. మళ్ళీ అలాగే ఉంచేస్తే అది ఇంకా డబుల్ అవుతుంది. దీనికి నేను ఒక లెక్క చెప్పాను, మీకు గుర్తుందా? వర్గం అంటాం. ఏది? స్క్వేర్స్ క్యాలిక్యులేట్ చేయడం చెప్పాను, కథ చెప్పాను, గుర్తుందా? ఒక రాజుగారి దగ్గరికి ఒక పండితుడు వచ్చి అడుగుతాడు. ఇద్దరు చదరంగం ఆడతారు. పండితుడు అంటాడు గెలిచిన తర్వాత, నాకు మొదటి దీనిలో ఒక్క ధాన్యపు గింజ పెట్టండి, తరువాత దాన్ని రెట్టింపు చేసుకుంటూ వెళ్ళండి, అంత ధాన్యం ఇవ్వండి అని అడుగుతాడు. అంటే 2⁻63 అడుగుతున్నాడు ఆయన. ఎంత అవుతుంది? 1 2 అయింది, 2 4 అయింది, 4 8 అయింది, 8 16, 16 32, 64. అంతే కదా?
1 2 4 8 16 32 64 128 అయింది. మొదటి వరుసకి అయ్యేసరికి 128 అయిపోయింది. రెండో వరుసకు వచ్చేసరికి పెరిగిపోతూ ఉంటుంది అలాగా. 64వ గడికి వచ్చేసరికి కొన్ని లక్షల కోట్ల వరకు వెళ్ళిపోతుంది. అంత ధాన్యం వాళ్ళ రాజ్యంలోనే ఉండదు. అలాగా మనకి కాలంతో పాటు ధనం కూడా అలాగే వృద్ధి పొందుతూ ఉంటుంది. సింపుల్ గా ఒకటే లెక్క. 5 సంవత్సరాలకు ఒకసారి మీకు డబ్బులు రెట్టింపు అవుతున్నాయనుకో, శేఖర్ నువ్వు ఇది చిన్న లెక్క నువ్వు క్యాలిక్యులేట్ చేసుకో. Yes, sir. నువ్వు ఇవాల్టి రోజున 10,000 రూపాయలు బ్యాంకులో పెట్టేశావు. Yes. నీకు 5 సంవత్సరాలకు ఒకసారి అది రెట్టింపు అవుతోంది. నీకు ఇది ఇన్సూరెన్స్ లో కానీ వీటన్నిటిలో కూడా మిగతా వాళ్ళకి కూడా చెప్తున్నానమ్మా, ఎవరైనా సరే వచ్చి అడుగుతారు మిమ్మల్ని, మీరు ఇలా డబ్బులు పెట్టుకుంటే మీకు మేము ఇంత ఇస్తాం అంత ఇస్తామని. ఎన్ని సంవత్సరాల్లో రెట్టింపు అవుతుంది మీరు క్యాలిక్యులేట్ చేసుకోండి. మీరు వరుసగా వాళ్ళు ఏం చెప్తారు, మీరు 5 సంవత్సరాలు పెట్టేస్తే లాక్ ఇన్ పీరియడ్ 15 years, ఆ తర్వాత మీకు ఇంత ఇస్తాం అంత ఇస్తాం అని చెప్తారు కదా. మొదటి సంవత్సరం మీరు 5,000 పెట్టారు, రెండో సంవత్సరం 5,000 పెట్టారు, మూడో సంవత్సరం 5,000 పెట్టారు, నాలుగో సంవత్సరం కూడా 5,000 పెట్టారు, ఐదో సంవత్సరం కూడా 5,000 పెట్టారు. అంటే మీరు పెట్టిన మొత్తం పెట్టుబడి 25,000. 25,000 అయింది కదా. ఆ 25,000 ఆరో సంవత్సరానికి ఎంత అవుతుంది? 30,000 సార్. ఆ? 30,000. ఆరో సంవత్సరం మీరు పెట్టట్లా, 5,000 పెట్టట్లా. Yes, sir. కానీ మొదటి సంవత్సరం పెట్టింది 10,000 అయింది, అందుకని 30,000 అవుతుంది. ఏడో సంవత్సరానికి 35 అవ్వాలి, కానీ 35 కాదు 37 అవుతుంది. అట్లా పెరుగుతూ వస్తుంది అనమాట. ఒక్కొక్క సంవత్సరానికి ఒక్కొక్కటి పెరుగుతూ వస్తుంది. ఏడో సంవత్సరానికి 37 కాదు, నేను తప్పు చెప్పాను, 35 ఇది అయింది. కానీ మొదట పెట్టిన రెండో సంవత్సరంలో పెట్టింది ఆ 5,000 10,000 అవుతుంది కదా. అందుకని అప్పుడు ఎంత అవుతుంది? 40,000 అవుతుంది. కానీ ఇందులో పెట్టింది ఇంకో 2,000 పెరుగుతుంది కాబట్టి 42,000 అవుతుంది. అట్లా పెరుగుతూ వస్తుంది అనమాట. మీరు కాలం పెరిగే కొద్దీ 15 సంవత్సరాలు లాకిన్ పీరియడ్కి ఎంత అవుతుందో లెక్క పెట్టండి. మీరు 5 సంవత్సరాలు 5,000 5,000 5,000 5,000 వేసుకుంటూ వస్తే 5 ఏళ్లకు ఒకసారి అది డబుల్ అవుతుంటే ఎంత వస్తుంది? 15 సంవత్సరాలు లాకిన్ పీరియడ్కి మీరు ఒకసారి లెక్క పెట్టుకోండి. ఈ లెక్క 75,000 వస్తుంది. ఏమ్మా? 75,000 వస్తుంది. ఎప్పటికి? ఎప్పటికి? 15 years. ఎలాగా? డబల్ అంటే 5 years 25 25 25 50. అలా కాదు, మీరు 5 సంవత్సరాలు వరుసగా పెట్టుకుంటూ వచ్చారు, అవునా? ఆరో సంవత్సరంలో అది 30,000 అయింది, మొదటి సంవత్సరానికి 10,000 అయింది, అవునా? ఏడో సంవత్సరానికి రెండో సంవత్సరంలో పెట్టింది 10,000 అయింది. ఎనిమిదో సంవత్సరానికి మూడో సంవత్సరంలో పెట్టింది 10,000 అయింది. ఎనిమిదో సంవత్సరానికి 3 అయింది, తొమ్మిదో సంవత్సరానికి 4వది అయింది. 10 సంవత్సరాలు అయ్యేసరికి మీకు 50,000 అయిపోయింది కదా. 50,000 అయిపోయింది. 5వ సంవత్సరంలో డబుల్ అయింది, 11వ సంవత్సరంలో అది మళ్ళీ డబుల్ అవుతుంది కదా, అది 20,000 అయిపోయిందిగా. మీరు 15 సంవత్సరాలు అయ్యేసరికి ఆ మొదటి సంవత్సరం మీరు పెట్టిన 5,000 అది 20,000 అయింది. 20 15 అట్లా లెక్క పెట్టుకుంటారండి. మీకు 15 సంవత్సరాలు అయిపోయేసరికి మొత్తం ఎంత వస్తుంది అనేది లెక్క తెలుస్తుంది. దిస్ ఈస్ కాంపౌండింగ్ ప్రిన్సిపల్. 1 lakh అవుతుందా సార్?
లెక్క పెట్టి మీరు నాకు చెప్పండి. 20, అదే 20, శేఖర్ 20. లాగా యంగ్స్టర్ ఉన్నాడు, 25 సంవత్సరాలు దాచిపెట్టాడు. మొన్న ఎవరో చెప్తున్నారు లెక్కపెట్టి, రిలయన్స్ షేరు 100 రూపాయలకు కొనుక్కున్నాడట ఆయన ఎవరో 40 ఏళ్ల క్రిందట, కొత్తగా అంబానీ గారు పెట్టినప్పుడు. ఆయనకి ఇప్పుడు ఆ షేర్ ఒక్కొక్కటి కూడా ఎంత ఉందో తెలుసా? అది ఒక్కొక్కటి కూడా 3,500 ఎంతో ఉంది. ఆయన కొన్న 1000 షేర్లు ఏమో కొన్నాడు. అది షేర్ మార్కెట్. అలా కాకుండా బ్యాంకులో పెట్టినా కూడా 40 సంవత్సరాలకి ఎంత పెరుగుతుంది? 1,00,000 రూపాయలు పెట్టి 8% ఇంట్రెస్ట్ చొప్పున లెక్కేసుకుంటే ఎంత పెరుగుతుంది? ఇలాంటి లెక్కలు మీకు చాలా సింపుల్గా వస్తాయి. ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ తోటి మనకి డబ్బులు మనం ఎలా పెంచుకోవాలి అనే దాని మీద ఇది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. మీకు కూడా ట్రై చేసి చూడండి. ఓకే, ఓకే. మనకి మెంటల్ ఎబిలిటీలో చూసుకోవాల్సిన బేసిక్గా ఏంటంటే, చిన్నప్పుడు మనం చదివాం కానీ మర్చిపోయాం కదా. 3 విషయాలు మనం గుర్తుపెట్టుకోవాలి. ఏంటంటే, ఒకటి చదివామా, చదవకపోతే అది వేరే విషయం. చదవాలి. చదివిన తర్వాత దాన్ని గుర్తు తెచ్చుకోవాలంటే మళ్ళీ చదవాల్సి వస్తుంది. అందరూ ఏకసంధాగ్రాహులు ఉండరు కదా. ఒకసారి చదివితే పూర్తిగా గుర్తుపెట్టేసుకుని మళ్ళీ వెంటనే అడగంగానే చెప్పేసేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. అలాగా మనకి 3 ప్రిన్సిపల్స్ ఉన్నాయి. ఏంటంటే పఠనం, మననం, స్మరణం. మీ పిల్లలకు కూడా చెప్పండి ఇదే. ఒకసారి చదివాము, మననం, మళ్ళీ దాన్ని గుర్తు తెచ్చుకోవాలి, మళ్ళీ చదవాలి. స్మరణం అంటే మళ్ళీ గుర్తుపెట్టుకుంటూ ఉండాలి, మళ్ళీ మనమే దాన్ని తలుచుకుంటూ ఉండాలి. అప్పుడు అది మనకి మనసులో ఉండిపోతుంది. ఇందులోంచి లేపి చెప్పినా సరే తక్కువని చెప్పేస్తాం. శేఖర్ని ఇప్పుడు హిస్టరీలో విషయాలు అడిగితే కనుక గబుక్కుని చెప్పగలుగుతాడా? మరి హిస్టరీ చదువుతున్నావు కదా. వరుసగా నీకు మొఘల్ చక్రవర్తుల పేర్లు చెప్పగలవా? పోనీ మొఘల్ చక్రవర్తులయ్యా వద్దు, విజయనగర సామ్రాజ్యం గురించి చెప్పగలవా? తెలీదా? ఎవరు స్థాపించారు విజయనగర సామ్రాజ్యం? నేను 40 ఏళ్ల క్రింద చదువుకున్నాను. నేను చెప్పనా? హరిహర రాయలు, బుక్కరాయలు స్థాపించారు. ఏ వంశాలు వచ్చినాయి? అన్నిటికంటే ఫేమస్ వంశం ఏది? ఎవరైనా అందరికంటే ఫేమస్ ఎవరు? ఈ విజయనగర సామ్రాజ్యంలో అందరికంటే ఫేమస్ ఎవరు? అశోక్ చక్రవర్తి. విజయనగర సామ్రాజ్యం ఎక్కడమ్మా? చక్రవర్తి ఎక్కడమ్మా? గజపతి రాజు సార్. విజయనగర సామ్రాజ్యంలో అందరికంటే ఎక్కువ ఫేమస్ ఆయన శ్రీకృష్ణదేవరాయలు. వసంత, ఏ ఊరు మీది? మాది వైజాగ్ సార్. అందుకనే గజపతి అంటున్నావు నువ్వు. మనది చరిత్ర మర్చిపోతే ఎలాగమ్మా తెలుగు వాళ్ళం? ఇవన్నీ కూడా ఎందుకు చెప్తున్నానంటే, మనకి గుర్తుపెట్టుకోవాలి. మీకు ఒక సీక్వెన్స్ ఇస్తాడు, క్రోనలాజికల్ సీక్వెన్స్ చెప్పండి ఈ వీళ్ళది అని అడుగుతాడు. మొఘల్ చక్రవర్తుల్లో మొట్టమొదటి వాడు బాబర్, అవునా? బాబర్ తర్వాత హుమయూన్, హుమయూన్ కొడుకు అక్బర్, అక్బర్ కొడుకు
జహంగీర్ కొడుకు షాజహాన్ కొడుకు ఔరంగజేబ్. అవునా? తరువాత ఔరంగజేబ్ తర్వాత బహదూర్ షా జఫర్. అవునా? గుర్తొచ్చిందా శేఖర్? Yes. చదివావా ఇది? Yes. సింపుల్ గా ఒకటి చెప్తాను విను. ఎన్సిఆర్టి బుక్స్ ఉంటాయి, నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్, ఎన్సిఈఆర్టి. వాళ్ళ దానిలో సోషల్ బుక్స్ తీసుకో. దెర్ ఈస్ వన్ బుక్ కాల్డ్ ఏన్షియంట్ ఇండియా, మెడివల్ ఇండియా, మోడర్న్ ఇండియా అని 3 పుస్తకాలు ఉన్నాయి. ఈ 3 పుస్తకాలు చదువు, నీకు మన హిస్టరీ మొత్తం వస్తుంది. యూపీఎస్సి సిలబస్ లో కూడా ఇందులో నుంచే వస్తాయి క్వశ్చన్స్. నువ్వు స్టేట్స్ ఎగ్జామ్ రాసినా కూడా ఇందులో నుంచే వస్తాయి. మ్యాథ్స్ కూడా మీకు ఎవరికన్నా వీలైతే గనక సత్య, సుష్మా, తర్వాత సార్. వసంత, శేఖర్, సింపుల్ గా ఎన్సిఆర్టి బుక్స్ తీసుకోండి, చిన్నపిల్లల పుస్తకాలే. దానిలోనే మ్యాథ్స్ వస్తాయి వరుసగా. అవి తీసి చదువుకుంటే మనకి పూర్తిగా బోధపడిపోతుంది. మనం కాంప్లికేటెడ్ గా మాట్లాడుకుంటున్నప్పుడు మీకు సులభంగా ఉండడానికని నేను మాటల్లో చెప్తున్నా, ఉదాహరణలు చెప్తున్నా. కానీ మనం చెప్పుకోవాలి అనుకుంటే కనుక ఇక్కడి నుంచి మొదలు పెడితే బాగుంటుంది. ఒక్కొక్క దాన్ని తీసుకొని అందులో నుంచి చదువుకుంటే మనకి బాగా వస్తుంది అనమాట. సో మనం చేసే హోంవర్క్ ఏంటమ్మా, ఇప్పుడు Yes, sir. 1,00,000 రూపాయలు గనక నేను పొదుపు చేసుకుని ఇన్వెస్ట్ చేసుకుంటే నాకు 25 years తర్వాత 8% ఇంట్రెస్ట్ తోటి ఎంత అవుతుంది, ఇది లెక్క చేసి చూపించాలి నాకు. చక్రవడ్డీ తోటి ఎంత అవుతుంది, బారు వడ్డీ తోటి ఎంత అవుతుంది. సరేనా? సరే. రైట్. ఇప్పుడు మీరు ఏదైనా చెప్పదలుచుకున్నారా? సార్ 1 lakh కి 7% ఉంది సార్. 8% వేసుకోమ్మా. 7% అయినా వెయ్యి, 8% అయినా వెయ్యి, పర్వాలేదు, ఎంతైనా వెయ్యి. ఓకే సార్. నాకు ఫార్ములా కావాలి, ఫార్ములా మీకు అర్థం అవ్వాలి. ఓకే. మీరు మిగతా వాళ్ళకి కూడా అర్థమయ్యేట్టుగా చెప్పాలి. ఓకే సార్. సుష్మా ఏమైనా చెప్పదలుచుకున్నావా? సత్య? ఏం లేదు సార్, ఫస్ట్ 100 రూపీస్ కి 7% ఒక లెక్క చెప్పారు. అవును, దాన్నే రెండు కొంచెం రెండు మార్చి మళ్ళీ చేయండి. 100 రూపాయలు అంటే మీకు ఇంట్రెస్ట్ ఉండదని 1,00,000 రూపాయలు అన్నాను. 100 రూపాయలు అంటే మీకు పెద్ద ఇంట్రెస్ట్ ఉండకపోవచ్చు, చిన్న అమౌంట్ కదా. సార్ దీన్ని ఇంకా ఇంట్రెస్టింగ్ గా చేసి ఇంగ్లీష్ లో చెప్పడం అని చెప్దామా సార్ వీళ్ళకి? ఇంగ్లీష్ లో ట్రై చేస్తారా ఆన్సర్లు? వీళ్ళు ట్రై చేసి నాకు ట్రై ఇట్ ఇన్ లైక్ దిస్. ఇఫ్ యు ఆర్ ఇన్వెస్టింగ్ 1 lakh for 25 years, whether you take it as simple interest or compound interest, what will be the amount and what will be the final amount? When will it double and how it will come? Show me the formula, show me how you will get it, how much you will get it. Okay? బారు వడ్డీని సింపుల్ ఇంట్రెస్ట్ అంటారు, చక్రవడ్డీని ఏం ఇంట్రెస్ట్ Compound. అంటారు? కాంపౌండ్.
ఓకే అమ్మా, ఓకే రైట్. మీరు బ్రీతింగ్ చేయిస్తారా? బ్రీతింగ్ కాదు, శాంతి చెప్పిస్తారా? గ్రాటిట్యూడ్స్. ఓకే సార్. సత్య మీరు స్టార్ట్ చేస్తారా? మీకు ఎక్స్పీరియన్స్ ఉంది కదా. ఓకే మ్యామ్. I gratitude my parents and my girl and my husband. ఎందుకో కూడా చెప్పాలమ్మా. ఎందుకంటే దేవుడి వల్ల ఇలా ఉన్నాం, పేరెంట్స్ వల్ల, మన టీచర్స్ వల్ల మనం నాలెడ్జ్ అది నేర్చుకుంటాం. మా హస్బెండ్ దీనికి సపోర్ట్ చేస్తున్నాను. మా హస్బెండ్. థ్యాంక్ యూ వసంత. It is basically thank you for everything, for whatever we are getting from parents, teachers, friends, family. So thanks and gratitude to everybody. We are thankful to them. తెలుగులో చెప్పాలంటే శాంతి మంత్రం అన్నమాట. సర్వేజన సుఖినో భవంతు. సరేనా? అందరూ కూడా చెప్పచ్చు, తప్పేం లేదు. ఓకే సార్. ఓం శాంతి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. గుడ్ నైట్ సార్. గుడ్ నైట్. గుడ్ నైట్ మేడం. గుడ్ నైట్ అమ్మా. గ్రాటిట్యూడ్ టు గాడ్. ఈరోజు పీస్ ఆఫ్ మైండ్ అందుకు ప్రార్థన